చూసావా ఏంటి పిల్లలేమో ఆనందంగా డాన్స్ చేశారు, మొగుళ్ళు ఏదో మూడు లేనట్టు డాన్స్ చేశారు. నేను ముఖ్యంగా గమనించింది ఆ చివరి జంట. వాళ్ళు వేసిన డాన్స్ నువ్వు సోలోగా చూస్తావు ఒకసారి. వీళ్ళిద్దరు వరకు ఏంటి ఆ పాట? పాపం ఆయన చెప్తానే ఉన్నాడు, నువ్వు పక్కన ఉంటే నేను వేయలేను. కాదు, ఎక్కడో డల్ గా ఉన్నారు. కాదు డల్ లేదు, యాక్చువల్లీ బెల్లం దగ్గర ఉంటే డల్లే ఉంటావు కదా. చూసావా, చెప్పకనే నిజం చెప్పేశాడు. వాళ్ళతో తర్వాత మాడదాం గానీ ముందు నీకు మంచి లేదు, నేను ఈ ఎపిసోడ్ అంతా ఈయనతోనే మాట్లాడతా. నాకు ఇతను నచ్చాడు కానీ అంత అడ్వాంటేజ్ తీసుకోకండి. ఇది ఏంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షనా? అతను ఎంత దూరం ఆలోచించాడు. నువ్వే అంత దగ్గరికి వెళ్ళా. మరి నేను దగ్గరికి వెళ్తేనే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంటే అతను ఏదో కోల్పోతున్నాడు జీవితం. కాదు, నేను ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఉన్నాను. కొంచెం డిస్టెన్స్ అగో కొత్త జంట చూడకర ఎవరు వచ్చారు? పల్సర్ బైక్ రమణ. ఎవరిని పిలవలేదు పెళ్లికి? రారేనే ఏం పెట్టారు పెళ్లికి? చెప్పుకుంటే సిగ్గిసేటు. నా పెళ్లిలో నా సాంగ్ డీజేలో పెట్టారు. స్పెషల్స్ ఏంటో? స్పెషల్ అంటే మామూలుగా లేదు, అనకూడదు కానీ ఒక్క ఆకు మీద 66 కూరలు పెట్టా. అన్నం పెట్టలేదా? మరి కట్నం అంటే చెప్పుకుంటే చాలా తక్కువ అన్న, కాకపోతే 10 లక్షలు ఇచ్చారు. ఒరే కట్నం తీసుకుని గాడిదరా, అందుకని నా అకౌంట్ లో ఏమని చెప్పా. ఇంకేంటి మ్యారేజ్ లైఫ్ అంతా బాగుందిగా? మ్యారేజ్ లైఫ్ ఏముందన్న, అనకూడదు కానీ బ్యాచులర్ లైఫ్ తో పోల్చుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా అంటే చాలా బెస్ట్. మా ఆవిడ అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా అడగదు, అంత మంచి భార్య. అడుగుతా 6 గంటల తర్వాత లేట్ గా వచ్చా ఉంటే తోలు తీసి చేతిలో పెడతా. అలాగంటే ఏంటమ్మా, అసలు ఒక్క మచ్చ కూడా లేటు మావడం తెలుసా? అసలు అన్ని చూసా. కన్ను కలిపితే బానురా, విడేశాలన్నీ నాకు తెలుసారా. చూసా కదరా మా కొత్త జంట, లేటుకి ఇంటికి వచ్చినా సరే ఆవిడ అడగదు. మా గురించి తెలుసుగా రియల్ లైఫ్ ఏంటి, ఏ ఇంటికి వెళ్ళినా అడగరు. ఎవడో చెప్తా, ఇది మన లైఫ్. ఎవడో అడుక్కుంటాడు, అడుక్కోమను. వెరీ ట్రూ. నీకేం అర్థమైందని వెరీ ట్రూ అన్నావు? వెరీ ట్రూ, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. దేనికి? అదే ఆల్ గుడ్. మీ ఎంట్రీ అస్సలు బాగాలేదు. వెరీ నైస్. ఇక్కడ చూడు, పవన్ అంజలి వీళ్ళిద్దరు జంటగా. ఏంటి డౌటా నీకు? ఈ మధ్య న్యూస్ చూసి ఏదో గొడవలు వచ్చినాయి. వీళ్ళకి పక్కింటి వాళ్ళకి యాక్టింగ్ హ్యాపీ వాళ్ళకి కేసు పెట్టారులే. యాక్చువల్గా ఏంటంటే మీ ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం, అందుకే పెళ్లి చేసుకోవాలి. నేను ఎప్పుడైనా గుడికి వెళ్ళాను అనుకో, మా ఆయన బాగుండాలని కోరుకుంటాను. నేను గుడికి వెళ్తే మా ఆవిడ బాగుండాలని కోరుకుంటాను. మీరు ఎందుకు గుడికి ఎప్పుడు వెళ్తారు? అది ఏదేమైనా సరే పెళ్లి చేసుకుంటే భార్య బట్టలు తుద్దుది, అంట్లు తోముద్ది, చెప్పాలంటే ఇంటి పనులు అన్ని చేసి పెడతా. ఇంటి పనులు అన్ని చేసి పెడుతుంది. పని మనిషితో పనే లేదు. పెళ్లి చేసుకుంటే పని మనిషితో పని ఉండదు. అదే పెళ్లి చేసుకోకపోతే పని మనిషితోనే పని ఉంటది. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆలోచించడానికి ఏముంది, చేసుకుందే పని మనిషిని కదా. మనకు పని మనిషితో పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అంటే మా వైఫ్ ప్రాబ్లం ఏంటంటే పని మనిషి పెట్టుకుంటే 50 years అబౌవ్ పెట్టాలంట. మా బిల్డింగ్ లో కూడా ఇంకో టాక్ ఏంటంటే మేము నార్త్ టవర్ లో ఉంటాం, సౌత్ టవర్ లో కూడా ఈయన గారి ఇల్లు ఉందని నాకు టాక్ వచ్చింది. నా కెపాసిటీ 2 మెయింటెనెన్స్ కట్టాలని లేదు. నువ్వు టచ్ లో ఉండి చెప్తా. నువ్వు టచ్ ఎక్కువ చేయకు. బై ద వే మీ ఎవరికి పరిచయం చేయలేదు కదా, ఈయన మా ఆయన. పంచి నువ్వు కూడా పరిచయం చేసుకో, నువ్వు ఎవడో తెలియదు ఇక్కడ. పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుందా, పెళ్లికి ముందు లైఫ్ బాగుందా? నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. నువ్వు కాదు ఉండాల్సింది, ఆయన ఉండాలి. పెళ్లి అయిన తర్వాత బాగా ఉంటుంది, కానీ మా వైఫ్ కు కొంచెం పక్క తీసుకువెళ్తే యాక్చువల్ నిజం చెప్తా. అని అది ఒక మాట చెప్తా. ఏ మాట? ఎప్పుడో చెప్పాలి, ఇప్పుడు దాకా గుర్తు తెచ్చుకున్నాడు. లేట్ అయినా లేటెస్ట్ గా చెప్తా. చెప్పు. పెళ్లి చేసుకో నువ్వు కూడా. ఇగో ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే ఇగో పిల్ల మంచి చీర కట్టుకొని మల్లెపూలు లేకున్నా సరే మనం పెడితే ఎంత బాగుంటది చూడడానికి. ఒక్క రెడీ అయితేనే నీకు అంత బాగుంటే, ఒక 10 మంది అలా రెడీ అయి ఉంటే ఎలా ఉంటది? అద్భుతం.
ఇగో ఇంతమంది జంటలు చూసావు, ఇప్పటికైనా మారు. ఏంటి మారేది? నేను చూడు ఈ కొత్త సంవత్సరానికి కొత్త జంటలను చెప్పించి నీకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మా కొత్త నీకు అక్కడ అలవాటు అందరికి వచ్చేస్తున్నావు. ఇదేనా మీ కొత్త జంటలను? కొత్త జంటలే మరి. అక్కడ చూడు, మానీల్ గాడు వర్షాన్ని మార్చాడు, కొత్త జంట. ఆసియాని మార్చాడు, కొత్త జంట. ఇది నలుగురిని మార్చింది, కొత్త జంట. అరే మీ ఇద్దరిని చూశాను. పక్కన వర్ష ఏది, ఆసియా ఏది? వర్ష లేదు, ఆసియా లేదు. ఇవి మారిపోయిన జంటలు, వీడికి దేవుడే మార్చాడు. అయినా వర్ష బానే ఉంటది కదరా. నాతో కాదు, వేరే వాళ్ళతో బానే ఉంటది. మరి వర్షకి అమ్మాయికి తేడా ఏంటి? ఈ అమ్మాయి ఎవరు నన్ను తిట్టమంటే ఇట్టే తిట్టేసింది, ఎవరు నన్ను కొట్టమంటే ఇట్టే కొట్టేసింది, ముద్దు పెట్టమంటే ఇట్టే పెట్టేసింది. అన్న నాకు ముద్దు పెట్టు. నీకు కాదు, నాకు. మరి ఆసియాకి తనకి తేడా ఏంటి? ఈ అమ్మాయి ఒకసారి ముఖం చూసావా అన్న? ఎక్కడుంది? ఇదిగో ఏడే ఉంది. ఆ అమ్మాయి ముఖంలో వెలుగుంది, దాని ముఖంలో చీకటి ఉంది. ఈ అమ్మాయిలో అందం ఉంది, దాని ముఖంలో అందం లేదు, తెలుసా? అందుకే నేను దీంతో వచ్చా. మీరు ఆగండి, నేను ఈ జంటతో చెప్పండి మంది ఎలా అసలు? అన్న 2024లో కొత్త జంట. వీడే నా లవర్ రాజు. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైమా. ఈ స్టేజ్ మీద ఇలా ఒక ముగ్గురు చెప్పారు ఫైమాకి. మీరు ఏమితో చెప్పినా పర్లేదు, కానీ నాకు ఫైమనే నా లోకం, ఫైమనే నా దైవం. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదబ్బా, ఫైమానే నా లోకం, ఫైమానే నా దైవం అంట. ఈడి పర్సనల్ ఏంటి? సీత. ఆవిడ సీతే. మనం ఏంటి, మనకి ఈత రాదు కదా, ఎందుకంటున్నాను. సీత వాడి పక్కకెళ్ళ పెట్టి, ఓ సీత వదలడికి జాగ్రత్త. సరే ఆది గురించి ఇంకేమని చెప్పు. పుష్ప సినిమా చూసావా? జాలిరెడ్డి జాలిపడి వదిలేస్తాడు కానీ వీడికి ఆ జాలి దయ ఏమీ లేవు. నువ్వు మంగళవారం చూసావా? అందులో పాయల రాజు. మరి ఇతను వీడు లయన్ అయితే వాడు ఆ లయన్ ని తినే డైనోసార్ రా. ఆ లాస్ట్ పేరు ఏదో కొత్తగా కనపడుతుంది ఇటు పక్కన. ఓహో జెస్సీ గారి గురించి నీకు నిజం తెలిసిపోయి ఇటు వచ్చేసావా? జెస్సీ 2023, 2024 సూర్య. భయ్యా నిన్ను ఎక్కడో చూసాను భయ్యా. నీవు ఆర్జే. ఎస్ మీరు వింటున్నారు సూపర్ హిట్స్. బాబా వాయిస్ చాలా చిరగా ఉంటుంది భయ్య, చెప్దామని చేసేసావు వెంటనే. ఇదంతా కాదబ్బా, సూర్య గురించి మీకు తెలియట్లేదు. సూర్య అంటే నాకు ఎంత ఇష్టం అంటే, సూర్య తింటే నేను తింటాను, లేకపోతే తిన్ను. ఆహా, సూర్య తింటేనే తింటావా? సరే సూర్య తిను. సరే అన్న, చాలా రోజులైంది కదా, నువ్వు వీళ్ళని కూడా మర్చిపోయి ఉంటావు. మనిద్దరం కలిసినప్పుడు ఈవిడ అమ్మ ఏం చెప్పినా తీసుకోదు, ఆవిడ అమ్మమ్మ ఏం చెప్పాలో తెలుసుకోదు. హలో, ఎందుకు పిలిచారో ముందు విషయం ఏంటో ఏం చెప్పండి. లేదండి, ఇటు సైడ్ ఏమో పెళ్లి కాని జంటలు, అది కూడా కొత్త జంటలు. ఇది పెళ్లి అయిన జంటలు చూస్తారు కదా, చిలక గోరింకలాగా ఉన్నారు. మేమేమో వీళ్ళు గొప్ప అని, ఆడేమో వాళ్ళు గొప్ప అంటాడు. అవును, వాళ్ళు పర్వాలేదు, నీకేం పోయేగాలం వచ్చిందిరా? ఆసియాని ఏం చేసావు? అమ్మా అత్తమ్మ. కాదురా, ఎంతమందికి చెప్తావురా అత్తమ్మ అని? మీకు ఆ విషయం చెప్పనా అమ్మా? రేపు ఇంట్లో ఒక్కతే ఉందనుకో, దానికి రోగం వచ్చిందంటే మీకు పనులు ఎవరు చేసి పెడతారు? నాకు అమ్మ, మీకు అత్తమ్మ. అత్తమ్మను అత్తమ్మ దా ఆశీర్వాదం తీసుకో అమ్మది. ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా, కొడుకు పెళ్ళైనా మీ అమ్మగారు ఇంకా బాగున్నారు. బాబు, మీరు మ్యారీడ్ లైఫ్ కి సపోర్ట్ చేసే ఆవిడ మీకు వచ్చింది, మా జోడీలను సపోర్ట్ చేసే మా ఆవిడ మాకు వచ్చింది. హలో రష్మి, ఏంటి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? రియల్ జోడియే గొప్ప. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? రియల్ జోడియే గొప్ప, రియల్ జోడియే గొప్ప. పెళ్లి అంటే ఏంటో తెలుసా? నాకెలా తెలుస్తుంది? అందుకే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళకే దాని గొప్ప ఏంటో తెలుసు. రియల్ జోడి అంటే ఏంటి మీకు తెలుసా? మీ రీల్ లో గొప్పతనం ఏంటి చెప్పండి? మా రియల్ అంటే ఒకరితోనే ఉండాలి. వాళ్ళు చూడు, రోజుకొకరితో ఉంటారు, రోజుకొకరితో ఉంటారు. పైమా చూడు ఒకసారి, పైమాకి మీరు అంతకు ముందు ఏమన్నారు? అన్నారు ఇప్పుడు అన్నారు చూడు. అన్నారు ఏంటి? ఉన్నారు కదా అక్కడే. అది మీ పక్కన కూర్చోవడం వల్ల వచ్చిన సహవాస దోషం అది. ఈ
ఈ రోజు అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? రష్మి కూడా ఈ రోజు ఒక కొత్త జోడీతో వచ్చింది. అదే ఎవరికీ తెలియదు. రియల్ కాకుండా రీల్ గొప్ప అంటున్నారు. అసలు రీల్ ఏ విధంగా గొప్ప? అసలు రీల్ ఎప్పుడైనా ట్రెండింగ్ లో ఉంటది. కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో, ఈ మధ్య ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్ని చోట్ల రీలే ఉంటది. అమ్మా ఆ రీల్ లో కూడా కపుల్స్ రీల్ చేస్తేనే ట్రెండింగ్.